హైడ్రాలో 150 పోస్టులకు నోటిఫికేషన్ వేయడంతో ఇక్కడ చాలామంది యూత్ పోస్టులకు ఎలిజిబుల్ కోసం కూడా ఇక్కడికి రావడం జరిగింది. అయితే ఎక్కువ మంది రావడంతో కొందరికి టోకెన్లు కూడా ఇచ్చారని చెప్తున్నారు. అసలు ఉదయం చాలామంది రావడంతో కొందరికి టోకెన్లు ఇచ్చారని చెప్తున్నారు. ఇక్కడ ఉన్న యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ అడిగి తెలుసుకుందాం. చెప్పండి, పొద్దున ఏం జరిగిందంత కొంచెం గొడవ జరిగిందని చెప్తున్నారు కదా సార్. ఒకేసారి చాలామంది రావడం వల్ల వాళ్ళు టోకెన్ సిస్టమ్స్ అనేవి ఆపడం జరిగింది. సో 10:30 ఆ టైంలో ఆపేసేసారు మొత్తం టోకెన్స్ అనేది. సో మాకైతే లాస్ట్ మూమెంట్లో మేము టోకెన్స్ అయితే తీసేసుకున్నాం సార్. మాకు 11th డేట్ ఇచ్చారు యాక్చువల్లీ. అంటే ఈరోజు 8-9 తారీఖు 2 రోజులే చేస్తామని చెప్పారు కదా. ఈరోజు రేపు ఎల్లుండి 3 రోజులు ఉంది సార్. సో మాకు మాత్రము వేరే డేట్ ఇచ్చారు 11th అని చెప్పేసి. అంటే ఇంతమంది వస్తారని వీళ్ళేమో ఎక్స్పెక్ట్ చేయలేదు. అన్ఎక్స్పెక్టెడ్ చెప్పేసి ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆడున్నాయి 150 పోస్టులు కాబట్టి తక్కువనే ఉంటుంది కాంపిటీషన్ అనేసి అనుకున్నాం. ఏడికి వచ్చినాక చూస్తే దాదాపు 7-8 మంది ఉన్నారు. తక్కువ 6,000 పైనే ఉన్నారు. అసలు చాలా ఇబ్బందినే ఉంది లోపల. ఇంకోటి ఏంటంటే లాస్ట్ టైం నోటిఫికేషన్ కూడా గత ప్రభుత్వంది తక్కువనే అని చెప్పేసి మేము ఇబ్బంది పడి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఓట్లేసి అది చేసి తెప్పించుకుంటే సాధించుకుంటే ప్రభుత్వాన్ని ఈ ప్రభుత్వం కూడా ఇట్లే నిమ్మకు నీరెత్తినట్లుగా ఉండి పోస్టులు సరిగేయకుండా ఇబ్బంది పెట్టి ఇట్లా డిఎస్సి చూసుకున్నా, గ్రూప్స్ చూసుకున్నా, ఇట్లా పోలీస్ కానిస్టేబుల్ చూసుకున్నా ఏవి కూడా అన్నీ సహజాలం ఉండిపోయినాయి. నిరుద్యోగులము ఇక్కడ డ్రైవర్ పోస్టులకు, అసిస్టెంట్ పోస్టులకి దాదాపు 7,000 మంది వచ్చారు. 6,000-7,000 మంది వచ్చారు. అసలు ఇంతమంది వచ్చారు. కేవలం అవుట్ సోర్సింగ్ 150 పోస్టులకి 7,000 మంది వచ్చారు. అంటే రాష్ట్రంలో ఎంత నిరుద్యోగం ఉందని కూడా అది కూడా పరిగణలోకి తీసుకోవాల్సిందే కదా. ఇక ఈ ప్రాబ్లమ్స్ వల్ల ఇక ఏం చేసేది ఉంది. అసలు ఇక డ్రైవర్ అయినప్పటికి కూడా ఏదో ఒకటి ఉండాలి, ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి సాధించాలని చెప్పేసి ఒక పిచ్చి ఉండిపోయింది. గవర్నమెంట్ నుంచి ఏదైనా జాబ్ చేద్దామని. అవుట్ సోర్సింగ్ కూడా ఇంత కాంపిటీషన్ ఉంది అనేసి అంటే ఇంకా నిరుద్యోగం పట్ల ఇంకా ఒక గవర్నమెంట్ జాబ్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు ఇంకెంతమంది ఉంటారు చూడండి ఒకసారి. ఇప్పుడు నోటిఫికేషన్ వేసినారు కదా 7,500 పోస్టులు ఏమో, అవి కూడా ఎందుకు సరిపోవు అసలు. ఆ పోస్టులు ఏం పోస్టులు అవేమో అర్థం కావట్లేదు. నేను లాస్ట్ టైం ప్రిపేర్ అయితే చిన్నపాటి జాబ్ ఒకటి పోయింది నాది. ఇప్పుడు మళ్ళీ ప్రిపేర్ అవుతున్నా. ఇప్పుడు కూడా ఆ పోస్టులకు చూస్తే భయం అవుతుంది. ఫస్ట్ ప్రిపేర్ కావాలన్నా అని చెప్పేసి భయం అవుతుంది నాకు నిజానికి. అవుట్ సోర్సింగ్కే ఇంత డిమాండ్ ఉంది, క్రౌడ్ ఇంత డిమాండ్. 8,000 మంది ఒక్కసారి గుంపు కూడా వచ్చేసేసారు అవుట్ సోర్సింగ్ జాబ్స్కి. అంటే ఇది ఫ్యూచర్లో పర్మనెంట్ అవుతుందా లేదా అనేది కూడా తెలియదు యాక్చువల్లీ. దానికే ఇంత క్రౌడ్ వచ్చారంటే ఇంకా ఫ్యూచర్లో అంటే వీళ్ళ జాబ్ అంటే అన్ఎంప్లాయ్మెంట్ అనేది తెలంగాణలో ఎక్కువైపోతుందని చెప్పేసి. అంటే కేసీఆర్ ఉన్న పరిపాలనలో ఇప్పుడు రేవంత్ రెడ్డి చేసే పరిపాలనలో అంటే ఎంత డిఫరెన్స్ ఉందో మనమే చూడొచ్చు. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత యూత్కి అందరికి కూడా ఏవైతే ఖాళీలు ఉన్నాయో వాటన్నిటిని కూడా మేము ఫిల్అప్ చేస్తామని చెప్పారు. ఇప్పటివరకు కూడా నోటిఫికేషన్ వేసిన పరిస్థితి కూడా లేదు. నోటిఫికేషన్ వేసింది లేదన్న. ఇంతకుముందు ఆ ప్రభుత్వాన్ని తిట్టి మేమేదో మంచిగా చేస్తామని చెప్పేసి అన్నారు. వీడికి వచ్చినాక దానికంటే ఘోరం ఉంది. ఇది గుడ్డికానికంటే మెల్లకన్నా నయం కదా. కొంచెం బెటర్ అనిపిస్తుంది, అక్కడనే బెటర్ అనిపిస్తుంది. అసలు ఈ ప్రభుత్వాన్ని చూసుకుంటే అసలు వేసేది లేదు, చేసేది లేదు. ఆ ప్రభుత్వాన్ని తీసుకొచ్చి ఏవేమంటారు పట్టాలు ఇచ్చేసి అవేమంటారు దాంట్లో సర్టిఫికేట్ చేసి మేమే ఇచ్చినాము, మేమే ఫుల్ఫిల్ చేసినాం అనేసి అన్నారు. కానీ ఏడు ఇచ్చినట్లుంది అసలు. ఆ జాబులు చూస్తుంటే ఇచ్చింది లేదు, చేసింది లేదు. ఇప్పుడు అవుట్ సోర్సింగ్ ఇంత ఇబ్బంది పడుతున్నాము. ఒకవేళ గవర్నమెంట్ దానికి ఇంకెంత ఇబ్బంది పడతాము, ఇంకా ఎంత కాంపిటీషన్ ఉంటుంది. అది కొంచెం అర్థం చేసుకొని రేవంత్ రెడ్డి సార్ కొంచెం రిక్వెస్ట్ సార్, కొంచెం పోస్ట్ అన్నా పెంచండి. ఇది అవుట్ సోర్సింగ్ అని కాదు సార్, హైడ్రాలో అని కాదు, పోలీస్ కానిస్టేబుల్ కానీ ఇవన్నీ కూడా పోస్ట్ కొంచెం పెంచితే మంచిగా ఉంటుందని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. థ్యాంక్ యూ. కేవలం అంటే అవుట్ సోర్సింగ్ జాబ్ల కోసం ఎంత వేల మంది వస్తే నిజంగా పర్మనెంట్ పోస్టులకు అయితే ఎట్లా ఉండదు కాంపిటీషన్? ముందుగా చెప్పాలంటే కాంగ్రెస్ ప్రభుత్వమే బెటర్ అనిపిస్తుంది టీఆర్ఎస్ కన్నా. ఎందుకంటే మనకి మెయిన్గా అవుట్ సోర్సింగ్ ఉద్యోగమా అది ఇంకో వేరే ఉద్యోగమా కాదు, ఎంప్లాయ్మెంట్స్ కొంతవరకు కల్పిస్తున్నారు. లాస్ట్ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి అసలు ఇవ్వకుండా లాస్ట్కి అధికారం మీద కోల్పోయింది. వీళ్ళు ఎంతో కొంతవరకు ట్రై చేస్తున్నారు. ఇంకా కొంచెం బెస్ట్ ఇస్తే బాగుంటుంది. వీళ్ళు అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు ఇప్పుడు వేసారు కదా 150 కాకుండా ఇంకా కొన్ని పెంచండి. 8,000 మంది వచ్చి 150 పోస్టులకి. దీన్ని అర్థం చేసుకుని గౌరవనీయులైన రేవంత్ రెడ్డి గారు కొంచెం అర్థం చేసుకొని మా బాధ నిరుద్యోగుల్ని కొంచెం పరిగణలోకి తీసుకొని ఖచ్చితంగా మీరు హైడ్రా అనేది ఒక మంచి స్కీము. మీరు తెచ్చిన అద్భుతమైనటువంటి ఈ స్కీమ్ని ఎక్కువ గ్రోత్ రావాలంటే మేమే పని చేయాలి. డ్రైవర్లు కానీ అసిస్టెంట్లు కానీ ఎక్కువ కష్టపడడానికి నీకు ఎక్కువ మంది సామర్థ్యం ఉంటుంది. హైడ్రా ఎంత అసలు చెరువులు, కుంటలు, వాగులు ఎంత సుందరీకరణం అవుతున్నాయి అంటే అంత బాగుంది. ఈ స్కీమ్కి ఇంకా డెవలప్మెంట్ గ్రోత్ కావాలంటే మీరు ఏం చేయాలి? వీళ్ళని పెంచాలి కదా, ఎన్ఫోర్స్మెంట్స్ పెట్టండి. మీరు పెంచితే ఇంకా బెటర్గా ఉంటుంది. మీరు 150 పోస్టులు వేసారు, సరే సంతోషం. ఇంకా కొంచెం పెంచితే ఇప్పుడు 8,000 మంది వచ్చారు కదా, ఇంకా పెరిగితే ఇంకా బాగుంటుంది కదా. నువ్వు చేసే గవర్నమెంట్ మీరు చేస్తూ ఇన్స్టెంట్గా రియాక్ట్ అవుతుంది. గవర్నమెంట్ నిరుద్యోగుల పట్ల
మనం ఎంత నిర్ణయించినా కాంగ్రెస్ గవర్నమెంట్ని కానీ అసలు తప్పు పట్టకూడదు నా ఉద్దేశం ప్రకారం. ఎందుకంటే వీలైనంత వరకు పోస్టులు వేస్తలేరు, ఒక నోటిఫికేషన్ కూడా లేదంటున్నారు. దిల్సుఖ్ నగర్లో చూసుకున్నాడు, అశోక్ నగర్లో చూసుకున్నాడు, అందరు ధర్నాలు చేస్తున్నారు కదా. లేదు ఇప్పుడు ఎంతో కొంత ఇప్పుడు 7,500 పోస్టులు వేసింది వాళ్ళు కరెక్ట్ ఎలక్షన్ మూమెంట్లోనే ఏమంటారు మన పోలీస్ డిపార్ట్మెంట్ పోస్టులు వేసేవాళ్ళు. వీళ్ళు అలా కాదు, ముందు నుంచి వేసుకుంటూనే వస్తారు. మొన్న రీసెంట్గా టీచర్ రిక్రూట్మెంట్ బోర్డులు అవి కూడా వేసారు. తర్వాత ఇప్పుడు గ్రూప్ 1, 2 అన్నీ ఫిల్ ఎవరు చేసారు? టీఆర్ఎస్ కాదు చేసింది, కాంగ్రెస్ ప్రభుత్వం. కాంగ్రెస్ నుంచే ఎంతో కొంత మనకి ఉపయోగం ఉంది. రేషన్ కార్డులు ఎవరు ఇచ్చారండి? అసలు ఎన్ని రోజుల నుంచి ఏమైపోయింది? కేసీఆర్కి ఏమైంది అసలు? ఎందుకు ఇవ్వలేదు రేషన్ కార్డులు? ఎంతమందికి ఇవ్వలేదు? ఎంత పేదలు, ఎంత ఆకలి తడమనించిన వాళ్ళు ఉన్నారు ఎంతమంది? ఈరోజు ఇప్పటివరకు గుర్తు రాలేదు. ఈరోజు గవర్నర్ కేటీఆర్ గారు అది చేసినా ఇది చేసినా అన్నీ చేసినా అని చెప్తున్నాడు. ఆ రోజు ఎటు పోయారు? ఆ రోజు నుంచి ఎందుకు ఇవ్వలేరు మీరు? ఆ రోజు నుంచి ఏం చేసిరు అసలు మీరు? ఇట్లా ఇచ్చి ఎంతో 100%కి 200% కాంగ్రెస్ ప్రభుత్వం బెటర్. ఇంకా కొంచెం వీళ్ళు అర్థం చేసుకొని ఖచ్చితంగా పోస్టులు పెంచి అవుట్సోర్సింగ్ ఉద్యోగాలకి ఇంత డిమాండ్ ఉంది కాబట్టి రేవంత్ రెడ్డి గారు మీకు దండం పెట్టి చెప్తున్నారు సార్, ఖచ్చితంగా మీరు ఈ పోస్టులు పెంచండి. హైడ్రా మంచి స్కీము, దీనికి సపోర్ట్గా నిరుద్యోగులు రెడీగా ఉన్నారు. ఏదో ఒక ఉద్యోగం చేసుకొని బతకడానికి రెడీగా ఉన్నారు. డ్రైవర్ పోస్ట్ అని కూడా చూడట్లేదు. పీజీలు డిగ్రీలు చేసుకొని రోడ్ల మీద పడి అడక తినే పరిస్థితిలో ఉన్నారు. ఎందుకు మీరు ఉద్యోగాలు వేయక మీరు ఎంతో కొంత చేసి హెల్ప్ చేస్తే చాలా ఉపయోగం అవుతుంది. మీ గవర్నమెంట్ ఖచ్చితంగా మళ్ళీ కంపల్సరీ మీదే వస్తుంది. కేవలం హైడ్రాలోనే డిఆర్ఎఫ్ అసిస్టెంట్లు అట్లాగే 50 డ్రైవర్ పోస్టులకి ఇంత కాంపిటీషన్ ఉంటే రెగ్యులర్ పోస్టులకి ఇంత కాంపిటీషన్ ఉంటుంది. అట్లాగే తెలంగాణలో నిరుద్యోగ యువత ఉద్యోగాల కోసం ఎంతగా వేచి చూస్తున్నారో ఒకసారి సీఎం రేవంత్ రెడ్డి గారు ఇది కూడా దృష్టిలో ఉంచుకొని ఎక్కడైతే ప్రభుత్వ శాఖల్లో ఖాళీలు ఉన్నాయో వాటన్నింటినీ కూడా ఫిల్ చేయాలని చెప్పేసి కూడా నిరుద్యోగ యువత ప్రభుత్వాన్ని అయితే డిమాండ్ చేస్తుంది. గతంలో మీరు సీఎం రేవంత్ రెడ్డి పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు మేనిఫెస్టోలో పెట్టిన విధంగా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తారని ఏవైతే చెప్పారో ఆ హామీని కూడా నెరవేర్చుకోవాలని చెప్పేసి కూడా నిరుద్యోగులు అయితే రేవంత్ రెడ్డిని డిమాండ్ చేస్తూ ఉన్నారు. కెమెరామెన్ మధుతో కిరణ్ కుమార్, పల్లవి టీవీ, సరూర్ నగర్.